లడ్డూకు లైసెన్స్ లేదంటూ నిబంధనలు పాటించడం లేదంటూ ఆర్టీఐ కార్యకర్త ఫుడ్ సేఫ్టీ అండ్ అథారిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ లడ్డూను పరిశీలించాలని నిర్ణయించింది. తక్షణమే లైసెన్స్ కోసం అప్లై చేయాలంటూ సూచించింది. ఇటు లడ్డూ రోజు తినే ఆహారం కాదని నిబంధనల ప్రకారమే తయారు చేస్తున్నామంటూ అధికారులు క్లారిటీ ఇచ్చారు. తిరుమల కొండపై వెంకన్నకి ఎంత మహిమ ఉందో అదే కొండపై లభించే లడ్డూ కూడా అంతే పేరు ప్రతిష్టలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తిరుమల లడ్డూ ఎంతో ఖ్యాతిని సంపాదించింది. స్వామి లడ్డూని తింటే మలయప్ప స్వామిని దర్శించుకున్నంత భాగ్యం కలుగుతుందని కొందరి భక్తుల విశ్వాసం. అయితే ఇప్పుడు ఆ లడ్డూ లైసెన్స్ లొల్లిలో చిక్కుకుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలు పాటించకుండా లడ్డూను తయారు చేస్తున్నారంటూ బెంగళూరుకు చెందిన ఆర్టీఐ కార్యకర్త అధికారులకు ఫిర్యాదు చేశారు. లడ్డూను ఉచితంగా భక్తులకు ఇవ్వడం లేదని, అలాంటప్పుడు నిబంధనల ప్రకారం ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ లైసెన్స్ కలిగి ఉండాలంటూ ఆర్టీఐ కార్యకర్త నరసింహం ఆరోపించారు. నిబంధనలు పాటించకుండా లడ్డూను తయారు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. గతంలో లడ్డూలో మేకులు, పాన్పరా, కీచైన్, పురుగులు వచ్చిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. నరసింహమూర్తి ఫిర్యాదుతో టీటీడీ బోర్డుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా లేఖ రాసింది. శ్రీవారి ప్రసాదాన్ని ఆహార పదార్థంగా గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఓసారి లడ్డూను పరిశీలించాలని నిర్ణయించింది. తక్షణమే లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని టీటీడీకి సూచించింది. లడ్డూ వివాదంపై టీటీడీ అధికారులు స్పందించారు. ప్రభుత్వ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ సంస్థలో పూర్తిగా ట్రైనింగ్ అయిన వారిచే లడ్డూ నాణ్యతను తిరుమలలో పరీక్షిస్తున్నామని, లడ్డూ రోజు తినే ఆహార పదార్థం కాదంటూ టీటీడీ అధికారులు అన్నారు. లడ్డూను భక్తులకు ఉచితంగా టీటీడీ అందిస్తోందని, అదనంగా లడ్డూలు కావాలనుకునే వారి నుంచి మాత్రమే నగదు తీసుకుంటోందని బోర్డు హెల్త్ ఆఫీసర్ తెలిపారు. శ్రీవారి లడ్డూ 100% నాణ్యతా ప్రమాణాలతో ఉందని అన్నారు. అత్యంత పవిత్రమైన లడ్డూ విషయంపై జగడం మొదలవడంతో బోర్డు తీరుపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.